ఎంఆర్ఓ వనజాక్షి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమంగా ఇసుక తవ్వుతున్నాడని నేను అడ్డుపడినందుకు నా మీద తన అనుచరులు తాను దాడి చేశారు అంటూ నానాయాగి చేసినటువంటి ఎంఆర్ఓ వనజాక్షి ఎవరైతే ఉన్నారో ఆవిడ మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనజాక్షి గారు రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, అలాగే తన బంధువుల పొలాల్లో తన భర్త పొలాల్లో రావాల్సినటువంటి విద్యుత్ హై టెన్షన్ లైన్లను ఆవిడ ఎలా పక్కకు మరల్చారు, దాని ద్వారా ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారు అనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే నిజంగా వనజాక్షిని వామ్మో వనజాక్షి అనడంలో మీరు అంటే అనడానికి కూడా మీరు సంకోచించరు. ఒకసారి మనం వనజాక్షి చేసినటువంటి భాగవతం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ కనుక చేసుకుంటే, వనజాక్షి 220 kV అలైన్మెంట్ మాయా ఇదేం పని? తహసీల్దార్ వనజాక్షి భర్త బంధువుల భూములను తప్పించేందుకు ట్రాన్స్కోపై ఒత్తిడి. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అలైన్మెంట్ మార్పు. 33 ఎకరాలు వనజాక్షి భర్త బంధువుల భూముల నుంచి లైన్ వెళ్లకుండా మార్పు. సామాన్య రైతుల భూముల్లోకి అలైన్మెంట్ మారడంతో కోర్టుకెళ్ళిన రైతులు, కోర్టుకెళ్లడంతో వనజాక్షి చేసినటువంటి ఈ భాగవతం అనేది బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ కనుక చేసుకుంటే, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ప్రాంత ప్రజల విద్యుత్ కష్టాలను తీర్చడానికి వీలుగా యలమర్రు వద్ద 400 అలాగే 220, 132 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు 19 కోట్ల రూపాయల నిధులను 2014లో అప్పటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేటాయించింది. అయితే దీంతో పాటుగా యలమర్రులోనే 69 ఎకరాల భూములను కూడా సబ్స్టేషన్కి కేటాయించింది. అప్పట్లో పనులు ప్రారంభించినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యవేక్షణ లేక పనులు నత్తనాటకం సాగాయి. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 19 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. అలాగే మొత్తంగా 69 ఎకరాల భూమిని కూడా ఈ ప్రాజెక్టు కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే కేటాయించింది. అయితే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత మాత్రం ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు నత్తనాటకం సాగాయి. అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తవలేదు. ఈ సబ్స్టేషన్కు గుడివాడ నుంచి జంక్షన్కు వెళ్ళే ప్రాంతం మెరకగూడెం సబ్స్టేషన్ వరకు 220 kV ట్రాన్స్మిషన్ విద్యుత్ హైటెన్షన్ లైన్లను వేయాల్సి ఉంది. ఇందులో నిర్దేశించినటువంటి అలైన్మెంట్ ప్రకారంగా పెదపారిపూడిలో 7 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ను మార్చారు. నిర్దేశిత అలైన్మెంట్ కంటే కూడా 340 అడుగుల తేడాతో అలైన్మెంట్ను మార్చడం జరిగింది. ఈ 7 కిలోమీటర్ల పరిధిలో భూములను తప్పించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తహసీల్దార్ వనజాక్షి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ట్రాన్స్కో అధికారులపైన ప్రభావం చూపించి భూముల అలైన్మెంట్ నుంచి తప్పించినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే నిజంగా ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఈ అలైన్మెంటు వనజాక్షి గారి భర్తకి చెందినటువంటి భూముల్లో, అలాగే వనజాక్షి గారి బంధువులకు సంబంధించినటువంటి భూముల్లో ఈ విద్యుత్ టవర్లని నిర్మించాల్సి ఉందంట. అయితే తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనజాక్షి గారు చాకచక్యంగా వారి భూముల్లో ఈ అలైన్మెంట్ రాకుండా, వారి భూముల్లో ఈ విద్యుత్ టవర్లు రాకుండా ఆవిడ దాన్ని దారి మరలించి అమాయకులైనటువంటి కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వారి పొలాల్లో నుంచి ఈ విద్యుత్ టవర్లు వెళ్ళేలాగా ఆవిడ అలైన్మెంట్ మార్చింది. అంటే ఆవిడ ఎలాగో తహసీల్దార్గా ఉన్నారు, ఆవిడకి కొంత అధికారాలు ఉంటాయి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి అండదండలు అయితే వనజాక్షికి అప్పట్లో మెండుగా ఉన్నాయనేటువంటి వార్తలు కూడా చూసాం.
ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అండదండలను అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనజాక్షి గారు తన పవర్ని ఉపయోగించి తన భర్తకు చెందినటువంటి పొలంలో, తన బంధువులకు చెందినటువంటి పొలంలో ఈ టవర్ల అలైన్మెంట్ జరగకుండా ఆ అలైన్మెంట్ను 7 కిలోమీటర్ల మేర ఆవిడ మార్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. రైతులు అంటే సామాన్య రైతుల భూముల్లోకి అలైన్మెంట్ మారడంతో రైతులు కోర్టుకి ఎక్కారు. అలైన్మెంట్ నుంచి తప్పించుకున్న భూములన్నీ తహసీల్దార్ వనజాక్షి భర్త, వారి బంధువులవే అంటూ ఈ ఆర్టికల్ రావడం జరిగింది. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తహసీల్దార్ వనజాక్షి భర్త పొట్లూరి లోకేష్కి చెందినటువంటి సర్వే నెంబర్ 29/1, 30/1, 30/2, 31/2, 32/2, 33/1 ఎల్పిఎం నెంబర్ 92లోని 11.51 ఎకరాల భూమిని తప్పించిన అలైన్మెంట్ పరిధిలో ఉంది. అంటే తప్పించినటువంటి అలైన్మెంట్ పరిధిలో ఈ సర్వే నెంబర్లన్నీ ఉన్నాయి. 11.51 ఎకరాల అంటే 11 ఎకరాల 50 సెంట్ల భూమి కూడా దీంట్లో ఉంది. అలాగే బంధువు అయినటువంటి కోడె వెంకట సుబ్బారావుకు చెందినటువంటి సర్వే నెంబర్ 183/4, ఇది ఎల్పి నెంబర్ వచ్చి 664. అక్కడ ఉన్నటువంటి 1 ఎకరా 7 సెంట్లను ఆవిడ అలైన్మెంట్ మార్చడం జరిగింది. అలాగే తహసీల్దార్ వనజాక్షి భర్త తరపు బంధువులైన పొట్లూరి రామకృష్ణ ప్రసాద్కి చెందినటువంటి సర్వే నెంబర్ 131, అలాగే ఎల్పి నెంబర్ వచ్చేసి 315లోని 5 ఎకరాల 52 సెంట్ల భూమిని, అలాగే సర్వే నెంబర్ 239/2B ఎల్పి నెంబర్ వచ్చేసి 458లో ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని ఈ అలైన్మెంట్ నుంచి తప్పించుకునేందుకు ఆవిడ ఒక పక్కా వ్యూహ రచన చేశారని, అలాగే పొట్లూరి ప్రమీలాదేవికి చెందినటువంటి సర్వే నెంబర్ 145/6 ఎల్పి నెంబర్ 331లోని 80 సెంట్ల భూమిని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పొట్లూరి లలితకి చెందినటువంటి సర్వే నెంబర్ 145/5లోని 145/5, అలాగే 145/7A, 145/7B ఎల్పి నెంబర్ వచ్చేసి 332. అంటే ఈ సర్వే నెంబర్స్ అన్నిట్లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని, అలాగే పొట్లూరి వెంకటేశ్వర్లకి చెందినటువంటి సర్వే నెంబర్ 143/A ఈ సర్వే నెంబర్లో ఉన్న 1 ఎకరా భూమిని, ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 33 ఎకరాలకు చెందినటువంటి భూముల్లో ఈ విద్యుత్ టవర్లు, ఈ అలైన్మెంట్ రావాల్సి ఉంది. అయితే ఆవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనజాక్షి గారు అసలు అభంశుభం తెలియనటువంటి సామాన్య రైతుల భూముల్లోకి ఆ అలైన్మెంట్ని అయితే ఆవిడ మార్చాలి అని ఏపీ ట్రాన్స్కో పైన ఆవిడ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆవిడ ఒత్తిడి మేరకి, అలాగే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్పటి ట్రాన్స్కో అధికారులు కూడా ఈవిడ చెప్పినట్లుగా వారు అలైన్మెంట్ని మార్చారు. దానివల్ల కొంతమంది సామాన్య రైతులైతే ఇబ్బందులు పడుతూ వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం అయితే బయటకు వచ్చింది. అంటే గతంలో నేను ఎటువంటి తప్పు చేయను, తప్పు చేసే వాళ్ళ పాలిట నేను సింహస్వప్నంగా ఉంటాను అంటూ ఆవిడ ప్రగల్భాలు పలికారు. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు, నేను నా నిజాయితీని నిరూపించుకునేందుకు ఆ అక్రమ రవాణాని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాను. అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటుగా ఆయన అనుచరులు కూడా నా మీద దాడి చేశారంటూ నానా యాగి చేసింది. కానీ ఆవిడ చేసినటువంటి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ వార్తల్లో మనిషిగా అయితే, అంటే వివాదాలకు కేంద్ర బిందువుగా వనజాక్షి గారి పేరైతే వినబడుతూ ఉంది. ఇప్పుడు ఆవిడ వార్తల్లోనే ఉంటున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి దాష్టికాలు చేసింది, ఎటువంటి అవకతవకలు చేసిందనేది మనం ఇప్పటికే చూసాం.
సో వనజాక్షి గారి వైఖరి ఇప్పటికైనా మారాలి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ఆవిడ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.